ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి సేవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మంగళవారం నాడు కొన్ని నియమాలు, నిబంధనలు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఎటువంటి లాభం కలుగుతుందో తెలుసుకుందాం. మనకి సనాతన ధర్మంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అలాగే మంగళగ్రహం అంటే కుజుడికి పవిత్రమైన రోజుగా చూస్తాం. అలాగే మంగళవారం నాడు అంటే కుజుడు అనగానే అగ్నిశక్తి కలిగిన దేవుడు, శక్తివంతమైన ఉగ్రత్వం కలిగిన దేవుడు. మనం ఇప్పుడు నడుస్తున్న సమయం కూడా కుజుడి యొక్క ప్రభావం చేతనే ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రతి మంగళవారం ఈ 2025 సంవత్సరం ఉగాది నుండి 2026 సంవత్సరం ఉగాది వరకు మనం ప్రతిరోజు అంటే ప్రతి మంగళవారం కూడా జాగ్రత్తగా చూసుకోగలిగితే కుజుడి నుంచి వచ్చే ప్రమాదాలు తగ్గిపోతాయి. ఇది మంగళవారం చాలా ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామికి. ఆ రోజున స్వామివారికి ఇష్టమైన వస్తువులతో పూజ చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పండ్లు, తీపి పదార్థాలు స్వామివారికి బాగా ఇష్టం కాబట్టి ఈ రోజున మనం పండ్లు, తీపి పదార్థాలని స్వామివారికి సమర్పించిన మంచి ఫలితం కలుగుతుంది. మంగళవారం నాడు తెలిసి కానీ తెలియక కానీ మాంసాహారాన్ని తినకుండా ఉంటే మంచిది. అలాగే మనం ఇక్కడ కుజుదోషం ఉన్నవారు, కుజుదోషంతో బాధపడుతున్న వారు కూడా ఈ నియమాల్ని పాటించడం వల్ల దుష్ప్రభావాలు నివారించడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ మంగళవారం నాడు మద్యపానం కూడా తీసుకోకూడదు. మంగళవారం నాడు వీలైతే ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది. ఇక్కడ మనం కొన్ని అనుమానాలు ఉంటాయి. మేము పాత చేస్తూ ఉంటామండి, చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు రెగ్యులర్గా చేసేవారు చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మంగళవారం నాడు నల్లని బట్టలు ధరించకుండా ఉండండి, నల్లటి బట్టలు ధరించొద్దు. అలాగే ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం నాడు అలాగే కుజుడి యొక్క చెడు ప్రభావాలు తగ్గించుకోవడానికి మీరు ఎరుపు లేదా నారింజ రంగు ఉన్న బట్టలని మీకు ధరించడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజున మీరు ఎర్రటి కర్చీఫ్ అయినా, ఒకవేళ వీలు కాకపోతే అంటే యూనిఫామ్ ఉన్న డ్రెస్సులు వేసుకునే వారికి కుదరదు కాబట్టి ఎర్రటి కర్చీఫ్ అయినా అలాగే నారింజ రంగు ఉన్న కర్చీఫ్ అయినా మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంగళవారం నాడు అమ్మాయిలు, ఆడపిల్లలు, స్త్రీలు సౌందర్య సాధనాలు కొనకుండా ఉంటే మంచిది. అంటే మేకప్ కిట్లు లాంటివి మంగళవారం నాడు కొనమాకండి. ఇలా కొంటే కనుక మీకు పెళ్ళైన వారికైతే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంగళవారం రోజున జుట్టు కత్తిరించుకోకుండా ఉండడం మంచిది. అలాగే గోర్లు తీసుకోకుండా ఉండడం చాలా వరకు మనం మంచిదని చెప్పాలి. అంటే కటింగ్ చేయించుకోవడం, గోర్లు కట్ చేసుకోకుండా ఉండడం మంచిది అని చెప్పాలి. చేసుకోకుండా ఉంటే మంచిది. అలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఒకవేళ చేశారే అనుకోండి, తెలియక చేస్తే ఇబ్బంది లేదు, తెలిసి చేస్తే మీకు ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మనకి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో మంగళవారం నాడు ఈ మంగళ షాపులు ఏదైతే కటింగ్ సెలూన్స్ ఉంటాయో వాటిని సెలవుగా ఉంటుంది. మీరు అది గమనించి ఉండవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ఉందంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మంగళవారం నాడు ఎవరైనా సరే నియమబద్ధంగా ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణ చేసి ఆ రోజు ఎవరైతే స్వామివారి నామాన్ని ఓం హం హనుమతే నమః అనే నామాన్ని రెగ్యులర్గా జపం చేస్తూ ఉంటారో వారికి సమస్త కోరికలు నెరవేరుతాయని తంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ నియమం ఏంటంటే, నెలసరి ఉన్నవారు చేయకూడదు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మంగళవారం నాడు మీరు కోతులకు కానీ జంతువులకు కానీ స్వామివారి పేరుతో ఆహారం పెట్టండి. ఖచ్చితంగా మీకు జన్మాంతరాల్లో ఉన్న ఏదైనా దోషాలు, అంటే ఎలాంటి దోషాలు, ఆహారం విషయంలో కొంతమంది ఆశ పెట్టి వాటికి పెట్టకుండా ఉండడం వల్ల కలిగే దోషం కూడా తొలగిపోతుంది. ఇది ఎవరైనా చేయవచ్చు. మీ అందరికీ నా విన్నపం ఒకటే, ఇలాంటివి నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేని వారు పొరపాటున పెట్టి ప్రయత్నం చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి,
ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.